వెల్కమ్ టు NS24 న్యూస్. ఈరోజు భారతీయ జనతా పార్టీ జనగామ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తిపై అనుచిత వాక్యం చేయడం వల్ల ఈరోజు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. పట్టణ శాఖ అధ్యక్షుడు అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీ రెడ్డి, నారాయణ, చంద్రయ్య, జగదీష్ ఇంకా తదితరులు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 3 సార్ల ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడము సరైంది కాదు అని జనగామ పట్టణ శాఖ ద్వారా తెలియజేయడానికి ఇప్పటికీ 2 సార్లు కూడా అతనికి కబ్జాచి వాదం పెట్టినా కూడా పార్లమెంట్లో కూడా బుద్ధి చెప్పినా కూడా ఇంకా మార్పు అనేది రావట్లేదు. చిన్నపిల్ల చేస్తున్న లెక్క నవ్వుకుంటూ ఏకైకల్ శకలు మాట్లాడుకుంటూ ఆయన ఒక చిలిపి చేష్టలతోటి ప్రజలను తప్పుదోవ పట్టేయడానికి రాహుల్ గాంధీ అలా చిలిపి చేష్టలు చేసుకుంటూ అనుచిత ఏదో మాట్లాడితే అయిపోతుంది అనుకున్నా ఆ విధంగా కాకుండా ఆయన ఒక హుందాతనంగా మెయింటైన్ చేసుకొని మాట్లాడే పద్ధతి మార్చుకుంటే ప్రజలు క్షమిస్తారని, లేదనుకుంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఇంత 90 సీట్లు వచ్చినాయి, అది కూడా జీరోకు పడిపోతుందని జనగామ పట్టణ శాఖ ద్వారా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఖండిస్తూ ఈ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. బీహార్లో ఈరోజు ఓటర్ల పేరుతోటి ఏదో మాయ జరిగిపోయిందని పప్పు లాంటి రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ను విమర్శించడమే కాకుండా ఈరోజు ఒక ప్రధానమంత్రిపై, వారి యొక్క మాతృమూర్తిపై ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ సిగ్గుచేటు. ఈరోజు బీహార్లో ఓటర్ల SIRపై ర్యాలీలు తీస్తూ కేవలం బూటకపు ఓటర్ లిస్టులు పట్టుకొని ఎన్నికల కమిషన్ కేసులు పెట్టినప్పటికీ కూడా కోర్టులను ధిక్కరించి ఈరోజు రాహుల్ గాంధీ ర్యాలీలు తీయడం, దాంట్లో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు ఈరోజు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగా వెలుగొందుతున్న దేశ ప్రధానిపై, ఆయన యొక్క మాతృమూర్తిపై ఈరోజు అనవసరమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఈ రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నా, నువ్వు గనక ఎన్నికలలో ఓటర్ల లిస్టులు తప్పులుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా అవుతావు? నీకు 8 MP సీట్లు ఏ రకంగా వస్తాయి? ఈరోజు నీ దమ్ముంటే కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని పూర్తిగా ఈ రాష్ట్రంలో రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోదాం. ఎన్నికల కమిషన్ నీతి నిజాయితీతో మళ్ళీ ఎన్నికలు నిర్వహిద్దాం. మీ పార్టీ అధికారంలోకి వస్తుందా? అది కూడా డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఈరోజు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తీవ్ర అసహనానికి గురైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి
స్వయంగా వారి తల్లి గురించి అనుచిత వాక్యాలు చేయడం నిజంగా ఈరోజు భారతదేశ ప్రజలందరూ ఇలా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. ఇలా మీ అందరికీ తెలుసు, భారతదేశం అంటే ఇలా మహిళలను గౌరవించే దేశం. ఇలా మన సంస్కృతిని, మహిళలను ఈరోజు గౌరవించుకుంటున్నటువంటి ఈ దేశంలో, ఇలా భారతదేశంలో ఒక కలుపు మొక్క లెక్క ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇలా ఒక కన్న తల్లిపై ఇలాంటి అనుచిత వాక్యాలు చేయడం, అది దేశ ప్రధాని కన్న తల్లిపై అనుచిత వాక్యాలు చేయడం ఇలా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కళ్ళెర్ర చేస్తే ఇలా కాలగర్భంలో కలిసిపోతావు. నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇలా నీ పద్ధతిని బట్టి, నీ నీచమైన సంస్కృతిని బట్టే ఇలా భారతదేశ ప్రజలు ఇలా నిన్ను 3 సార్లు ఒడగొట్టిర్రు. ఎక్కడ చూసినా కర్రు కాల్చి బాధ పెట్టినప్పటికీ నీ లోపల మార్పు అనేది రాలేదు. మరి బిడ్డ, ఒకటి గుర్తుపెట్టుకో, ఇలా నువ్వు చేసే ప్రవర్తన, ఇలా మహిళలను కించపరిచే విధంగా నువ్వు చేసినటువంటి ఇలాంటి మాటలు ఈ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో సహా ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెకిలించి వేస్తారని చెప్పి గుర్తుంచుకో అని చెప్పి ఈ